మేము డే 4లో కంచి అంతా తిరిగేసి నైట్ అయిపోయింది. అక్కడే నైట్ 10 ఆ టైం అయిపోయింది. అక్కడే భోంచేసేసి స్టార్ట్ అయిపోయినాం. దగ్గర దగ్గర తిరుపతి వచ్చేసరికి 11 PM అయిపోయింది. 11 PM అయిపోయింది. మేము రూమ్స్ అయితే ఏం చేసుకోలేము, రూమ్ బుక్ చేసుకోలేము. అక్కడికి వచ్చేసి ఇంకా రూమ్స్ అక్కడ మనకు ఆటో వాళ్ళు ఎవరిని అడిగినా కానీ రూమ్స్ ఇప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట రెసిడెన్షియల్ వాళ్ళతోటి. వాళ్ళు ఈచ్ 100కి 30 రూపీస్ ఇస్తారంట వాళ్ళకి, ఆటో వాళ్ళకి. సో వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తారు. మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అందులో 2500 ఛార్జ్ చేసేసారు అనమాట. ఆ రోజు నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తిరుపతిలో చూద్దాం అనుకున్నాం. అందరు టైర్డ్ అయిపోయారు కదా. మార్నింగ్ లేసి రెడీ అయిపోయి వెనకాల కనిపిస్తున్న పిక్స్ ఉన్నాయి కదా, విమాన వెంకటేశ్వర స్వామి చూసేసి వచ్చేసినాం అనమాట. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అక్కడ పడుకున్న ఆకారంలో మంచిగా చాలా బాగుంటుంది. ఎవరు వెళ్ళిన తిరుపతి వెళ్ళినా కంపల్సరీగా విజిట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా మేము విమాన వెంకటేశ్వర విజిట్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాం. ఆ రోజు ఫుల్గా ఎండగా ఉంది, ఇంకా తిరగలేకపోయినాం, ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాం కాబట్టి. ఇంకా మధ్యాహ్నం అక్కడ ఒక పార్సల్ తెచ్చేసుకొని తినేసినాము. రూమ్లో తినేసి ఇంకా అక్కడే పడుకున్నాము. 5 వరకు రెస్ట్ తీసేసుకొని ఇంకా 6:37కి ట్రైన్ ఉందన్నమాట. ఇంకా ట్రైన్కి స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మీకు మా ట్రిప్ అంతకు ఎంత బడ్జెట్ అనేవి టిప్స్ చెప్తాను. మా ట్రిప్ మొత్తానికి టోటల్గా మా ఇద్దరికి, మా వైఫ్ అండ్ హస్బెండ్కి, మా కిడ్స్ కలిసి నియర్గా 22K అయితే అయినాయి అనమాట. టిప్స్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ట్రిప్ ఫ్యామిలీతో ప్లాన్ చేసేటప్పుడు వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకోటి, తిరుపతి రైల్వే స్టేషన్ చాలా రష్గా ఉంటుంది. ఎప్పుడు ఆ ఎస్కలేటర్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండండి. మాకు జరిగింది ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. కొంతమంది చాలామందికి ఎస్కలేటర్ ఎక్కడం తెలియదు, ఎక్కి అక్కడే ఎదురుగా నిలబడుతున్నారు. అదేమో ఫోర్స్గా వెళ్ళిపోతానే ఉంటుంది. సో పిల్లల్ని అయితే అస్సలు వదలొద్దు ఆ ఎస్కలేటర్స్ దగ్గర. ఇంకోటి, లాంగ్ ట్రిప్ వేయడం అయితే చాలా డిఫికల్ట్ అవుతుంది ఫ్యామిలీతో. పాసిబుల్ అయితే స్ప్లిట్ చేసుకోండి, ఒకసారి తిరుపతి, ఒకసారి అరుణాచలం అట్లాగా. మన వాళ్ళు ఏమనుకుంటారంటే తిరుపతి వెళ్ళినాం కదా అరుణాచలం కూడా వెళ్ళొద్దాం అనుకున్నాం. బట్ మాకు అలా చేయడం వల్ల మాకు అరుణాచలంలో చాలా ప్లేస్లు కవర్ చేయలేకపోయినాం. ఎందుకంటే అందరు టైర్డ్ అయిపోవడం వల్ల. మామూలుగా అయితే అందరూ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నారు, టైర్డ్ అయిపోవడం వల్ల చేయలేకపోయినారు. అది మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి వెళ్తామో తెలియదు. వెళ్ళినప్పుడే అన్నీ కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. సో దీంతోనైతే ఇంకా మా 5 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంతటితో ఈ సిరీస్ క్లోజ్. థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి. ఫస్ట్ పార్ట్ డే 1, డే 2, డే 3, డే 4 చూడకపోయి ఉంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఇఫ్ రిక్వైర్డ్ ఎనీథింగ్ జస్ట్ కామెంట్ మీ. థ్యాంక్ యూ ఆల్.